దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యము 84వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. మరొకసారి చదువుకుందాం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. 84వ కీర్తన 11వ వచనం. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చదవబడిన దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థముగా ప్రవర్తించడం అంటే ఉన్నది ఉన్నట్లుగా, చేయవలసినది చేయునట్లుగా, నడవవలసినది నడుచున్నట్లుగా, మాట్లాడవలసినది మాట్లాడునట్లుగా. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి వారికి దేవుడు ఏ మేలు చేయక మానడు అని వాక్యములో మనం చదువుకున్నాం. ప్రియులరా, మన యొక్క యథార్థవంతమైన జీవితం మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మారుతుంది. యథార్థముగా జీవించడము, యథార్థముగా నడుచుకోవడం, అది దేవుని యొక్క గుణం, దేవుని యొక్క లక్షణం, దేవుని యొక్క మార్గము అయి ఉన్నది. అందుకనే ఆయన అంటున్నాడు కదా, నేనే మార్గమును, సత్యమును, జీవమును. అంటే మార్గము అయ్యున్న దేవుడు, ఆయన మార్గం ఎలా ఉంది అంటే యథార్థమైన మార్గంగా ఉంది. అది నమ్మదగిన మార్గంగా ఉంది. అది చెప్పుకోదగిన మార్గంగా ఉంది. నా ప్రియమైన వారలారా, దేవుని మార్గము అది అబద్ధమైనది కాదు. దేవుని మార్గము అది మాట తప్పే మార్గము కాదది. మాట నెరవేర్చేటువంటి మార్గం. ఒకటి చెప్పి ఒకటి చేసేది కాదు. దేవుని వాక్యము ఏదైతే ఉందో, వాక్యము ఏదైతే సెలవిస్తూ ఉందో, ఆ మాటలు మాత్రమే ఆయన చేయగలిగిన శక్తిమంతుడు. దేవుడు అబద్ధమాడేవాడు కాదు. దేవుడు అనడానికి యోగ్యుడు, యథార్థత కలిగిన వాడు. క్రైస్తవ మార్గం అనేటువంటిది యథార్థమైన మార్గం. చాటుగా ఒక పని చేసి నేటుగా ఒక పని చేసేది కాదు. చాటుగా ఒక మాట మాట్లాడి నేటుగా మరొక మాట మాట్లాడే మార్గము కాదిది. నేటుగా ఏ మాట మాట్లాడతారో చాటుగా కూడా అదే మాట. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేది. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా నడిచేది. దేవుని వాక్యము నడవమన్న స్థితిలో, నడవమన్న స్థాయిలో నడవగలిగేది. అది యథార్థమైనటువంటిది, యథార్థమైనటువంటి మార్గం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన
ఏ మేలు చేయక మానడు. దేవుని వాక్యాన్ని అనుసరించే వ్యక్తికి, దేవుని వాక్యములో నడిచే వ్యక్తికి ఆయన ఏ మేలు చేయక మానడు. కనుక అబద్ధమైన భక్తిని వదిలిపెట్టి, నమ్మకము లేని వాటిని వదిలిపెట్టి, దొంగ భక్తిని వదిలిపెట్టి యథార్థమైన భక్తిలోనికి రావాలి. అమాసకు పున్నానికి, పండుగలకు, పబ్బాలకు, మందిరాలకు పోయే భక్తి అది యథార్థమైన భక్తి కాదు. ఏదో దేవునికి మొక్కుతున్నా అనే భక్తి యథార్థమైన భక్తి కాదది. ఆరాధించవలసినటువంటి క్రమం, నడుచుకోవలసినటువంటి క్రమం, పాటించవలసిన క్రమం, నడవవలసిన క్రమం ఒకటి ఉంది. యేసయ్య మార్గం యథార్థ మార్గం, నమ్మకమైన మార్గం. ఆ మార్గములో నువ్వు యథార్థముగా నడిస్తే ఆయన నీకు ఏ మేలు చేయక మానడు. ఆయన మేలును నీకు చేయకుండా ఉండలేడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థముగా ప్రవర్తించడానికి ఇష్టపడదాం, యథార్థముగా నడుచుకోవడానికి ఇష్టపడదాం, యథార్థముగా జీవించడానికి ఇష్టపడదాం, యథార్థతను ప్రేమించుదాం, యథార్థతను కాపాడుకుందాం. దొంగ విధానములు, అబద్ధాలు, చెడు చేష్టలు, చెడు విధానాలు మనకు అవసరం లేదు. వాక్యము ఏదైతే మనకు బోధిస్తూ ఉందో దానిని మాత్రం మనం చేస్తే చాలు. మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. అటువంటి కృప, భాగ్యమును, ధన్యతను ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తోత్రాలు. వినిన ప్రతి మాటను ఆశీర్వదించి, వినిన ప్రతి మాటను దీవించి, మా వినికిడిలో ఆ మాట ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మీ కృప చూపించమని, మీ సహాయము దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, భద్రపరిచి, క్షేమకరమైన పరిస్థితులను అనుగ్రహించి మీ నామానికి మీరు మహిమను తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి ఆయన రాకడ కొరకు మనలందరినీ సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.